ఎవరు నా పార్టీకి వేయాల్సిన అవసరం లేదు, నేనే వేసుకుంటాను. మీ సబ్స్క్రైబర్స్ భయపడతారు. గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి నిన్న శ్రీమంతం ప్రిపరేషన్స్ వీడియో పెట్టాను కదా. సో ఈరోజు శ్రీమంతం యాక్చువల్ డే రోజు అనమాట. మార్నింగ్ వెళ్ళేసేసి మేమందరం రెడీ అయిపోయాము. ఇది నా ఫస్ట్ అవుట్ఫిట్ అనమాట. అవుట్ఫిట్ అంటే పెద్ద గొప్పగా అంటే పెద్ద గ్రాండ్గా ఏం తీసుకోలేదు. నార్మల్గా ఈ శారీ నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, అదే కట్టేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ మమ్మీ వాళ్ళు ఫస్ట్ ఒడిలో పెట్టాల్సినవన్నీ ఇది అందరూ వచ్చాక కూడా చేసుకోవచ్చు, బట్ మళ్ళీ శారీ చేంజింగ్ ఇవన్నీ టైం టేకింగ్ ప్రాసెస్ కదా అని చెప్పి ముందే చేసేయండి అని చెప్పేశాను అనమాట. సో ముందే పెట్టేశారు, వాసుకి బట్టలు నాకు బట్టలు పెట్టేశారు. సో అవి మేము మార్చుకొని యాక్చువల్ శ్రీమంతం ఫంక్షన్ అంటే మేము అందరికీ ఏదైతే టైం చెప్పామో ఆ టైంకి ఆ బట్టల్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ మమ్మీ వాళ్ళు మాకు సలివిడి, మా మమ్మీ ఇండియా నుంచి వచ్చిన సలివిడి, ఇక్కడ మాకు బట్టలు పెట్టి ఇంకా పూలు పెట్టి అంతా మాకు ఆశీర్వదిస్తారు అనమాట. అది అవతలి మేము డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని వచ్చాము. వీడియోగ్రాఫీ రెడీ అయ్యి వచ్చే లోపల వీళ్ళందరూ ఇలా మొత్తం సెట్ చేశారనమాట. ఈ బ్యాక్ డ్రాప్ అంతా కూడా మేము బేగం బజార్లో తీసుకున్నాము. ఇది చాలా ట్రెండింగ్లో ఉందని చెప్పి తీసుకున్నాను. అండ్ పైన గ్రీన్ కలర్వి అన్నీ కూడా అక్కడే తీసుకున్నాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మేము మా గార్డెన్లో చేసాము. గార్డెన్లో చేపించడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మేము రీసెంట్గానే గార్డెన్ రెనోవేట్ చేయించాము, అది యూస్ చేసుకోవాలి కదా అని చెప్పేసి యూస్ చేసుకుంటున్నాం. భార్గవ్ ఏం చేస్తున్నావు? బాదం మిల్క్, అది బాదం మిల్క్. అందరికీ వెల్కమ్. రీజన్ వచ్చేసి సమ్మర్ అనమాట. సమ్మర్ కాబట్టి బయట చేసినా పర్లేదు అనుకున్నాం అనమాట. అండ్ ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుండింది. అండ్ నేను రెడీ అయ్యేసరికి ఆల్మోస్ట్ 3 hours పట్టింది. పైన నేను వీడియో రెడీ అయ్యేదంతా ఏం తీయలేదు, బికాజ్ ఐ వాజ్ వెరీ మచ్ ఆక్యుపైడ్. చాలా బిజీగా ఉండే, టైం అయిపోతుండే. సో ఇక్కడ నేను రెడీ అయ్యి వచ్చే లోపల అందరి కింద వెయిట్ చేస్తున్నారు. నాకైతే అదొక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఎందుకు చాలా నర్వస్ అనిపించింది. సో ఇంకా కిందకి వచ్చేసి ఇంకా ఫస్ట్ వాసు చేయాలి కదా, పేరెంట్స్ కంటే ముందు వాసు చేయాలి. సో వాసుతో అన్ని చేయించుకుంటున్నాను. అండ్ గార్డెన్ మేము హాఫ్ గార్డెన్ చేపించాము. సో అదొక మెయిన్ శ్రీమంతానికి చేపించాం. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా కిడ్స్ వచ్చినా కూడా మంచిగా ఆడుకుంటారు అని చెప్పేసి ఆ ఒక్క రీజన్తో గార్డెన్ మీద ఇన్వెస్ట్ చేసాము. కొంచెం ఎక్కువ అమౌంటే అయింది, బట్ ఇట్స్ యూస్ఫుల్ అండ్ వర్త్ఫుల్ అనిపించింది. సో అందుకే చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఈ పూలదండ నాకు కావాలి అని చెప్పి, ఎందుకంటే పూలదండ ఇక్కడ శ్రీమంతం జరిగిన వాళ్ళలో చాలామంది పూలదండ వేసుకోలేదు. సో ఆ లుక్ అనేది కంప్లీట్ అవ్వలేదు నాకు అనిపించింది. సో నా శ్రీమంతానికి నాకు పూలదండ ఉండాలి, అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పి దగ్గరుండి మరి నేను చేయించుకున్నాను. అండ్ కొన్ని నేను చేసుకున్నాను, కొన్ని వాసుతో అడిగి మరి చేయించుకున్నాను. అండ్ నేను కిందకు వచ్చేసరికి అందరూ వచ్చేస్తున్నారు అనమాట. నా ఫ్రెండ్స్ అందరూ, చాలా తక్కువ మందిని ఇన్వైట్ చేశాను, బికాజ్ మేము జెండర్ రివీల్ కొంచెం బాగా గ్రాండ్గా చేసాము. సో మళ్ళీ ఒక 4 monthsకే మళ్ళీ ఒక 4 monthsకే మళ్ళీ ఇంకొక ఈవెంట్ అంటే మాకు కూడా బర్త్డేన్ అయిపోతుంది ఈ మధ్య, అంటే బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ చేసేసరికి. సో అందుకే చాలా తక్కువ మందిని, చాలా క్లోజ్ మందినే పిలుచుకున్నాము. ఆపోలో ఉండే పాత ఇంటి దగ్గర ఉన్న వాళ్ళతో ఆబ్వియస్గా అదే లైక్ ఫ్యామిలీ, వాళ్ళు ఏ ఈవెంట్ అయినా ఉండాల్సిందే. అండ్ ఇక్కడ బాగా క్లోజ్ ఉన్న వాళ్ళని పిలిచామన్నమాట. అండ్ నెక్స్ట్ మా పేరెంట్స్ అన్నీ అనమాట, కుంకుమ బొట్టు, గంధం, అన్ని స్వీట్స్, అక్షింతలు అన్నీ వేసేసారు. అండ్ ఇక్కడ ఫుడ్ అవన్నీ కూడా బయటనే క్యాటరింగ్కి ఇచ్చామన్నమాట మేమంతా.
శ్రీమంతం వచ్చేసి April 12 జరిగింది. నా డ్యూ డేట్ వచ్చి 28th. బట్ మా పేరెంట్స్ కోసం మేము వెయిట్ చేశానమాట. బికాస్ నా పేరెంట్స్ రాకపోతే, ఒకవేళ ఆ టైంకి రాకపోయి, ఒకవేళ ఏదైనా సరే నేనైతే శ్రీమంతం చేసుకోవడానికి ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే మా పేరెంట్స్ అన్నీ మిస్ అయ్యారు. శ్రీమంతం, జెండర్ రివీల్ అన్నీ మిస్ అయ్యారు. మా పేరెంట్స్ అనే కాదు, మా ఇన్లాస్ కూడా మిస్ అయ్యారు. బట్ మా పేరెంట్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఉండాలి, వాళ్ళ ప్రెజెన్స్లోనే జరగాలి అని చెప్పి చాలా అనుకున్నాను అనమాట. సో అలాగే మంచిగా అయిపోయిందంతా. అదప్ప మారం పోజు బ్యూటీషియన్స్ ఫర్ ద డే. వీళ్ళు పిల్లలు లేకుండా అయితే మా ఈవెంట్ ఏది కంప్లీట్ కాదు. సో వాళ్ళు వచ్చారు. అండ్ సంయుయే నాకు శారీ కట్టింది, ధృతి నాకు మేకప్ చేసింది, మోహన నాకు శారీలో హెల్ప్ చేసింది. బట్ ఎంతమంది చేసినా లాస్ట్లో అయితే మంజులకి హెల్ప్ కావాల్సి వచ్చింది. సో అట్లా అందరూ మంచిగా హెల్ప్ చేశారనమాట మా దానికి. బట్ ఎప్పుడు హౌస్ వార్మింగ్ కూడా వాళ్ళే నాకు మేకప్ చేశారు. బాగా వచ్చింది అప్పుడు. ఇప్పుడు కూడా చాలా బాగా వచ్చింది. ఆ రోజు శారీ డీటెయిల్స్ అవన్నీ చెప్తాను ముందు. అండ్ ఇలా అందరూ వచ్చారు. చాలా బాగా జరిగింది. అండ్ మా మమ్మీ శారీ గుర్తుపట్టారా, మా హౌస్ వార్మింగ్ రోజు నేను నైట్ కట్టుకున్నా చూడు, అది చాలా బాగుంది మా మమ్మీకి. ఎందుకు ఆల్రెడీ యాక్చువల్గా మా మమ్మీ ఒక శారీ తీసుకున్నారు. బట్ అది ఎందుకు అన్ని ఫంక్షన్స్కి కొత్త శారీస్ ఎందుకు అని అంటే నేనే ఇచ్చాను అన్నమాట ఈ ఐడియా. అంటే నేనని కాదు, ఇద్దరం అనుకొని వేసుకున్నాము. సో అట్లయితే చాలా బాగా జరిగింది ఫంక్షన్. అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు ఎక్కువ స్ట్రెస్ అనిపించలేదు. బికాజ్ మా వాళ్ళే కాబట్టి వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళని చేయాలి, వాళ్ళని మర్యాదగా చూసుకోవాలి, అట్లా ఏమీ లేదు. అందరూ ఫ్రెండ్సే కాబట్టి అందరూ మంచిగా అడ్జస్ట్ అయ్యారు. అండ్ IPL కాబట్టి చాలామంది లోపలే ఉన్నారు. కృష్ణ నీకే ఇది స్పెషల్గా చెప్తున్నాను, ఎందుకంటే ఆయన వచ్చాడు ఈవెంట్కి, బట్ ఆయన మ్యాచ్ చూస్తూ బిజీగా ఉండిపోయారు. బట్ ఇది లేడీస్ ఫంక్షన్ కాబట్టి ఇట్స్ ఓకే, చల్తా హై. సో అట్లా నేను చాలా యాక్టివ్గా ఉన్నా. నాకు హౌస్ వార్మింగ్ అని వస్తుంది. నా శ్రీమంతానికి చాలా యాక్టివ్గా ఉన్నా. అందరూ అదే అన్నారు, నువ్వు ఎందుకు అలా తిరుగుతున్నావు, ఒక దగ్గర కూర్చో అని అన్నారు. బట్ నాకు ఎందుకు చాలా హ్యాపీగా, ఎక్సైటింగ్గా అనిపించింది ఆ రోజు. చాలా బాగా హ్యాపీగా నేను ఎవరైతే పిలిచానో వాళ్ళందరూ మంచిగా వచ్చారు. వాళ్ళందరిని చూస్తూ నేను హ్యాపీ, నా బేబీ లోపల, నా బేబీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. లావణ్య వచ్చింది, లావణ్య చూడు ఏమో మరి. సారీ నేను రాను. అది రావాలండి. ఫుడ్ రెడీ 1 సెకండ్. ఇది చాలా కాస్ట్లీ గురు. రైట్ మళ్ళీ తీయలేదు.
హడావిడిలో కూడా వీడియో తీయమని చెప్పాను అంతా వాళ్ళని, అస్సలు ఏ మూమెంట్ మిస్ అవ్వద్దు అని చెప్పాను. సో అందుకే పాపం వాళ్ళు ధృతి వాళ్ళందరూ కలిసి వీడియో అయితే తీశారు నాకు. సో ఆ వీడియోని ఇప్పుడు నేను మీకు అప్లోడ్ చేయగలుగుతున్నాను. ఇవన్నీ చాలా ప్రీషియస్ మూమెంట్స్ నా లైఫ్లో. హౌస్ వార్మింగ్ కానీ, పెళ్ళి కానీ, ఇది కానీ అన్నీ చాలా ఇంపార్టెంట్ నా లైఫ్లో. అండ్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే ఉంటుంది. సో అలా నేనైతే మిస్ చేయాలనుకోలేదు. అండ్ నా ఫోన్లో ఉంటే స్పేస్ వల్ల డిలీట్ చేయడం అట్లా చాలా ఉంటుంది. అది యూట్యూబ్లో అప్లోడ్ చేశారనుకోండి, అసలు ఇంకా లైఫ్ టైం అవి నేను చూసుకుంటూ ఉండొచ్చు, నా పాపకు కూడా చూడొచ్చు. సో అట్లానే అనుకొని నేను ఇట్లా వీడియో రికార్డ్ చేసుకున్నాను మంచిగా. నెక్స్ట్ వచ్చేసి మా అవుట్ఫిట్స్ డీటెయిల్స్కి వచ్చేస్తే, నాకు శ్రీమంతం అనుకున్నప్పటి నుంచి, లైక్ నేను కన్సీవ్ అయినప్పటి నుంచి ఒకటి ఫిక్స్ అయ్యాను. అబ్బాయి పుడితే సీ గ్రీన్ అండ్ డార్క్ బ్లూ, రాయల్ బ్లూ బ్లౌజ్ వస్తుంది. సో ఆ కాంబినేషన్. అండ్ ఒకవేళ అమ్మాయి అయితే మాత్రం ప్రాపర్ పింక్ సెల్ఫ్ పింక్ రావాలి అని అదే అనుకున్నాను, అలాగే చూస్ చేసుకున్నాను. అండ్ ఇంకొక కాంబినేషన్ నాకు చాలా ఇష్టం యాక్చువల్గా, లైట్ పింక్ వచ్చి వైలెట్ కలర్, ఒక పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుంది, చాలా బాగుంటుంది ఆ బార్డర్ కూడా. బట్ అది ఎప్పటి నుంచి నేను మా హౌస్ వార్మింగ్ అంటే యూకేలో హౌస్ కొన్నప్పుడు హౌస్ వార్మింగ్ చేశాను కదా, అప్పటి నుంచి చూస్తాను. ఆ తర్వాత ఇండియాలో హౌస్ వార్మింగ్ చేసాం, ఆన్కి చూసాము. ఎంత అన్నా పెట్టండి కాస్ట్, అంటే కొంచెం తక్కువ కాస్ట్ దొరుకుతుంది, ఒక 20,000 అట్లా దొరుకుతుంది. బట్ క్వాలిటీ మంచిగా ఉండట్లేదు. సో నాకు మంచి క్వాలిటీ కావాలని చెప్పేసి నేను ఈ కలర్ శారీ అంటే చూశాను, బట్ దొరకలేదు. ఇంకా లైట్ తీసుకొని ఇంకా సెల్ఫ్ పింక్ నాకు చూడు అని చెప్తే మా మదర్ ఇది చూశారు. ఇది వచ్చేసి ఐ డోంట్ రిమెంబర్ షాప్, చాలా షాప్స్ తిరిగింది మా మమ్మీ ఈ శారీ నాకు పర్టికులర్ కలర్ కావాలంటే. ఫస్ట్ గోల్డ్ శారీ అనుకున్నాను, గోల్డ్ సెల్ఫ్ గోల్డ్ వస్తుంది అని. బట్ అది ఎందుకో మాకు తెలిసిన వాళ్ళు మంచులక్క వాళ్ళే చేసుకున్నారు. సో తను గోల్డ్ శారీ కట్టారు. సో నాకు మళ్ళీ అదే రిపీట్ చేయాలనుకోలేదు. సో ఇంకా పింకే ఫిక్స్ అయిపోయి పింక్లో ఇది తీసుకున్నాను అనమాట. అండ్ దీనికి రా సిల్క్ బ్లౌజ్ తీసుకొని వర్క్ చేయించుకున్నాను. ఈ బ్లౌజ్ ఏంటంటే రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో కూడా వేరే బ్లౌజెస్ మీద అంటే వేరే శారీస్ మీద కూడా మంచిగా యూజ్ అవుతుంది. సో మంచిగా ఒక సెకండ్ చేతులు కదులుకుని ఉంటావా? స్మైల్. దీంట్లో వస్తే సౌండ్ ఊపి ఏం కాదు, దాంట్లో రాకపోయినా డిస్టర్బ్ అవుతుంది. సో అలా నా శ్రీమంతంలో నేను చాలా ఎంజాయ్ చేశాను. ఆమ్ని మా ఫ్రెండ్ తను కూడా అదే అనింది, నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు, చాలా హ్యాపీగా ఫేస్లో తెలుస్తుంది అని. ఎందుకు హ్యాపీగా ఉండదు, నా పక్కన ఇంత మంచిగా ఉన్నారు అందరూ. సో అందుకే చాలా హ్యాపీగా ఉంది. ఒక మైక్ ఇక్కడ మంగళహారతి పాడడానికి వచ్చిన తిప్పలు అనమాట. ఇంతమంది లేడీస్ ఉన్నారు, ఒకరికి కూడా మంగళహారతి రాదు. నేను మిమ్మల్ని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నా. నువ్వు ఎవరిని చేసావు? అన్నిటి గుర్తురా? ఫోన్ పెట్టారా? హారతి
జరుగు నువ్వు పోరా వీడియోగ్రాఫర్ నూకేస్తున్నావు చూసి అందుకే హలో సో మీన్ వైల్ ఇక్కడ హారతి పాట అవుతున్నప్పుడు వాసు అవుట్ఫిట్ వచ్చేసి మేము వాసు మింత్రాలో ఆర్డర్ చేసుకున్నాడు. యాక్చువల్గా మేము మాన్యువర్ జహాపనాలో చూశారు మా పేరెంట్స్ యాక్చువల్గా బట్టలు తీసుకునేటప్పుడు. బట్ ఏంటంటే ఆయనకి సెట్ అవ్వలేదు. అండ్ నేను ఏదన్నా ఒక అవుట్ఫిట్ నాకు కావాలి అనుకున్నప్పుడు ఒక కలర్ చూస్ చేసుకున్నప్పుడు నేను వాసుకు కూడా పక్కనే ఒక కలర్ అనేసుకుంటాను అనమాట. అదే ప్రతిసారి కాన్స్టెంట్గా మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. సో నాకు అదే కాంబినేషన్ కావాలి. ఇప్పుడు నేను పింక్ వేసుకున్నాను, సో మొత్తం డార్క్ అయిపోయింది. సో వాసు షుడ్ బీ ఇన్ ద లైట్ కలర్. సో నేను ఒక బీజ్ ఆర్ హాఫ్ వైట్లో అనుకున్నాను. సో నా మైండ్లో అదే ఉంది, నాకు అదే కావాలి అని చెప్తే పాపం మా పేరెంట్స్ తిరిగారు. బట్ ఈయనకు నచ్చలేదు. బట్ లాస్ట్కి ఏం చేశారంటే అక్కడ ఏదైతే చూసారో వాళ్ళు ఒరిజినల్గా షాప్లో అలాంటిదే మళ్ళీ ఈయన ఆర్డర్ పెట్టుకున్నారు. బట్ ఆబ్వియస్గా కాస్ట్ డిఫరెన్స్ ఉంది. మింత్రాలు తక్కువ పడింది, అరౌండ్ 5,000 6,000కి వచ్చేసింది. ఎప్పుడు మా ఫాదర్కి అదే కంప్లైంట్ ఉంటుంది, నీకేమో ఎక్కువ పెట్టి తీసుకుంటావు, వాసుకేమో ఎప్పుడు తక్కువలోనే అవుతుంది అని. బట్ ఏం చేస్తాం, ఆయన సెలెక్షన్ అలా ఉంటుంది. హస్తక్క పెద్ద మాట అన్నాడు సందీప్, యూట్యూబ్ ఇంకా అయిపోలేదు అన్నాడు. అండ్ నా జ్యువెలరీ వచ్చేసి ఇండియాలో అయితే మంచి గోల్డ్ పెట్టుకునేదాన్ని. యాక్చువల్గా నా వడ్డానం కొనేటప్పుడు నేను అదే అనుకున్నాను, నా శ్రీమంతానికి వడ్డానం ఉండాలి అని చెప్పి కొనుక్కున్నాను. బట్ చూసారా, టర్మ్స్ అన్నీ మారిపోయాయి, సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయాయి. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ తీసుకురాలేని సిచ్యువేషన్లో ఉంది కాబట్టి మేము ఇంకా అన్నీ దాంట్లో చూస్ చేసుకున్నాం, అంటే జస్ట్ డూప్లికేట్ దాంట్లో చూస్ చేసుకున్నాం. ఈ సెట్ అంతా వచ్చేసి ధృతిల్ ఎలిగెంట్ పేజెస్ జ్యువెలరీ పేజ్ ఇన్స్టాగ్రామ్లో ఉంది, అక్కడ తీసుకున్నాము. అండ్ నా మేకప్ అంతా చెప్పాక ధృతి వాళ్ళు చేశారని చెప్పి. అండ్ వెనకాల పూల జడ అంటే పూల జడ కాదు, అది ఏంటంటే మల్లెపూలని ఇలా స్ట్రింగ్స్ తెచ్చుకొని నేను ఈస్టాంలో దొరుకుతాయి అన్నీ. సో అక్కడి నుంచి తెచ్చుకొని నేను మొత్తం ఇట్లా చుట్టుకున్నాను అనమాట, పెద్ద లాంగ్ జడ వేసుకొని. సో అది కూడా చాలా బాగా వచ్చింది. అది యాక్చువల్గా మంజులక్క వాళ్ళ గృహప్రవేశం రోజు ఊరికే కూర్చున్నాము, జస్ట్ మల్లెపూలు ఉన్నాయి కదా అని అలా చుట్టుకుంటూ వెళ్ళిపోయాము, చాలా బాగా వచ్చింది. సో ఇంకా ఆ రోజు నుంచి ఫిక్స్ అయ్యాయి, ఇక్కడ పూల జడలు అవన్నీ అంటే అవ్వవు, బట్ ఈ ఆప్షన్ ఏదో బాగుంది కదా అని చెప్పి ఇంకప్పుడు అనుకున్నాను, నా శ్రీమంతానికి ఇలా వేసుకుంటాను అని చెప్పి. సో ఇంకా అలాగే. అండ్ నాకు ముక్కు పుడక చాలా ఇష్టము, సో అందుకే అది కూడా ఇండియా నుంచే మా మమ్మీ తెచ్చారు. సో అన్నీ మంచిగా కుదిరాయి, డ్రెస్ అంతా మంచిగా. ఫుడ్ కూడా చాలా బాగుండింది, వెజ్ పెడతాం మేము శ్రీమంతానికి. సో ఇంకా వెజ్ ఆ రోజు సాటర్డే కూడా. సో ఇంకా మొత్తం ఇంకా వెజ్ అది ఎక్కడ నుంచి, హైదరాబాద్ దర్బార్ నుంచి ఆర్డర్ చేసాము, లిమిటెడ్ పీపుల్కి కాబట్టి దానికి తగ్గట్టే వేసానా సరే ఇంకా ఫుడ్ మిగిలింది. ఇంకా నైట్కి కూడా అందరం ఫ్రెండ్స్ అందరం ఉన్నాం కదా, ఇంకా మంచిగా ఎంజాయ్ చేసాము. అండ్ నెక్స్ట్ డేకి నా కాళ్ళు బూరెల్లాగా ఉబ్బాయి అనమాట, చాలా ఇట్లా ఉబ్బిపోయినాయి. సో బట్ ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ రావు. సో నాకు కావాల్సినవన్నీ నేను తీర్చుకున్నాను శ్రీమంతం రోజు. అండ్ వాసి వాళ్ళు కూడా మంచిగా అన్నీ చేశారు. అండ్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇవానాస్ డిజైనర్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, అక్కడ నుంచి నేను ఆర్డర్ చేసుకుని. ఇవేమి ప్రమోషన్ కాదు, నాకు ప్రమోషన్లు ఎవరు ఏమి ఇవ్వరు, ఇది నేనే నా డబ్బులు పెట్టి కొనుక్కున్నాను. ఈ కలర్ పంపిస్తే తనే నాకు డిజైన్ చేసి పంపించింది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ watching my video. Don't forget to subscribe to my channel. Bye bye.